విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ చాలా మంది వర్క్ కి ట్రై చేస్తుంటారు కానీ వర్క్ అవ్వదు, డిసప్పాయింట్ అవుతుంటారు. అలాంటి టైంలో వాళ్ళు ఎలాంటి సాధన చేయాలి, ఎలాంటి సాధన మార్గంని ఎంచుకోవాలి వాళ్ళు? ప్రతి మనిషి లైఫ్ లో ఒక 10 years బాగుంటుందండి. ప్రతి మనిషి లైఫ్ లో 10 years బాగుంటుంది. ఓకే, 10 peak years. అప్పుడు ఇట్లా జరిగిందిరా. మీరు ఎవరన్నా ఇప్పుడు నిజంగా. ఏజ్ ఉన్న వాడిని చూడండి, నా టైంలో ఇట్లా జరిగింది, అప్పుడు ఇట్లా వచ్చిందని. ప్రతి మనిషి జీవితంలో ఒక 10 years బాగుంటుంది. ఓకే, అందాజగా 9 to 10 years. ఓకే, ఈ 10 years కోసం ప్రిపరేషనే మిగతా 90 years. ఈ 10 years బాగుండాలి అంటే గ్రహాలు కలిసాయనో లేకపోతే నీకు టైం వచ్చిందనో ఇట్లా చెప్తారు కదా. ఈ 10 years బాగుండాలి అంటే నీకు మిగతా టైం నువ్వు సాధన కరెక్ట్ గా చేయాలి. సాధన అంటే రిపిటేటివ్ ప్రాసెస్. శిల్పం తయారు చేయాలి అనుకున్నాను, నా దగ్గర ఆ ఉలి అండ్ సుత్తి కరెక్ట్ గా ఉండాలి. అవి వంగిపోయి బాగాలేదనుకోండి, చేయలేం. దాన్ని సానబెట్టుకోవడమే మన పని. ఎప్పుడైనా 4 years ఒకసారి ఒలింపిక్స్ వస్తుంది. ఓకే, ఎవరైతే అథ్లెట్స్ ఉంటారో వాళ్ళు 4 years ప్రాక్టీస్ చేయాలి ఆ రోజు గెలవడానికి. ఆ ఒక్క రోజు, ఆ ఒక్క 30 seconds గెలవడానికి 4 years ఎలా అయితే సాధన చెయ్యాలో, అలాగా ప్రతి మనిషి జీవితంలో ఆ పీక్ టైం వస్తుంది అని అందరూ వెయిట్ చేస్తారు, సాధన చేయరు. ప్రతి మనిషి ఇంతే. నేను ఏదో అయిపోవాలి, నాకు ఏదో జరిగిపోవాలి. కానీ నువ్వు ఏదో జరిగే టైం నిజంగా వస్తే నువ్వు ఇన్ని రోజులు ఏం సాధన చేసావు, అక్కడికి వచ్చి ఆగుతుంది బండి. చాలా మంది మైండ్ లో ఉండిపోతారు, చదువుతున్నా కానీ అవ్వట్లేదు. ఐఏఎస్ అవుదామని చాలా మంది సివిల్స్ కోసం వచ్చారు, నా దగ్గరకు వస్తారు. సరే ఇట్లా చదువుతున్నా కానీ అవ్వట్లేదు ఇట్లా. అయితే వాళ్ళు చదివేసి నేను ఏదో అయిపోతా అనే దాంట్లో ఉంటారు, కానీ దే ఆర్ నాట్ బికమింగ్ దట్ పర్సన్. సో ఫస్ట్ ఒకవేళ నేను 6 packs తెచ్చుకోవాలి, నేను ముందు 6 pack వస్తే ఎలా ఉంటాను అన్నది నాకు అవగాహన రావాలి. నేను ఒక డాక్టర్ అవ్వాలి అనుకున్నాను. ఒక డాక్టర్ అవ్వాలి అంటే ఒక ప్రొఫెషనల్గా ఎలా బిహేవ్ చేస్తాను, డాక్టర్ ఎలా ఉంటాడు అనేది నాకు తెలియకపోతే ఎప్పటికి అవ్వలేను. ఒక డాక్టర్ ఇలాంటివి చేస్తాడు. ఒక 6 packs రావాలి అంటే వాడు బర్గర్లు పిజ్జాలు తినడు, వాడు ఈ టైంలో నిద్రపోతాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు, ఇంత వెయిట్ లిఫ్ట్ చేస్తాడు అని ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ని ఇగ్నోర్ చేస్తారు. సగం అక్కడ చేసి కొంచెం తెలుసుకుని నాకు వచ్చేసింది, నేను ఎందుకు అవ్వట్లేదు, నేను ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అనుకుంటాను. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ నీ ప్రక్రియ ఆర్ సాధన ఆర్ ద ప్రాసెస్ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ చేసుకుంటున్నప్పుడు జనరల్గా ఎనీథింగ్ ఎవరైతే వింటున్నారో వీడియో వాళ్ళకి తగ్గ పాయింట్ ఎంచుకోండి, అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫిజికల్, సైకలాజికల్, ఎమోషనల్, స్పిరిచువల్, ఇలాగా 4-5 ఫ్యాక్టర్స్. ఎప్పుడు అన్ని కలిస్తేనే ఒక సక్సెస్. ఓకే, ఆ రోజు ఆ ఇంటర్వ్యూ ఇచ్చే రోజున నీ ఎమోషన్ కరెక్ట్గా ఉండాలి, నీ ఫిజికల్ అపియరెన్స్ కరెక్ట్గా ఉండాలి. నీకు యాక్చువల్గా ఉద్యోగానికి నీ టైకి సంబంధం ఉండదు, కానీ టై నీట్గా ఉండాలి. ఆ రోజు ఇన్షర్ట్ వేసుకుని వెళ్ళాలి, ఆ రోజు ఆ మైండ్ సెట్తో ఉండాలి. నీ అడిగే క్వశ్చన్కి నిజంగా నీ ఉద్యోగానికి సంబంధమే ఉండదు, అయినా ఆ క్వశ్చన్కి ఆన్సర్ రెడీగా ఉండాలి. సో పాయింట్ ఏంటంటే వీటి కోసం అని చెప్పి మనం ఫిజికల్గా ఏం రెడీ అవుతున్నాం, సైకలాజికల్గా ఏం రెడీ అవుతున్నాం, ఎమోషనల్గా ఎలా ఉన్నాం అండ్ స్పిరిచువల్గా ఎలా ఉన్నాం చూసుకుంటూ ఉండాలి. ఈ 4 ఫ్యాక్టర్స్లో ఫస్ట్ ఫిజికల్. ఎనీథింగ్ ఫిజికల్లోనే మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు భగవంతుడు ఉన్నాడన్నా నాకు తెలవగలిగితేనే ఉన్నట్టు, లేకపోతే లేనట్టే కదా, ఎప్పటికైనా లేనట్టే. సో నాకు తెలియాలి అంటే నేను భగవంతుడికి తగ్గట్టుగా ఉన్నానా లేదా అని చూసుకోవాలి. సో ఫిజికల్గా ఏమేమైతే చేంజెస్ అవుతాయో ఆ చేంజెస్ని బట్టి నీకు రియాలిటీలోకి వస్తుంది. ఓకే, అక్కడెక్కడో గాజు ఉంది, బెకలైట్ ఉంది, ఆ స్ట్రింగ్ ఉంది, టంగ్స్టన్ ఫిలమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అవి కలిసినప్పుడే బల్బు. అలాగా లైఫ్లో అన్నీ ఉంటాయి, వాటిని దగ్గర చేసుకోవడం, ఒక చోటకి తీసుకురావడం ఇంపార్టెంట్. పెన్ అలాగే ఉంది, పేపర్ అలాగే ఉంది, నువ్వు కవిత్వం రాయాలంటే నీ మైండ్లో ఉన్న రాయలేవు. సో ఒకసారి ఇవన్నీ దగ్గరికి రావడానికి ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నావు అంటే మార్కెట్లో మెటీరియల్ అంతా నీ దగ్గర ఉండాలి, రోజుకు 10 గంటలు కూర్చునే శక్తి ఉండాలి, ఆ లైట్ కరెక్ట్గా ఉండాలి, నువ్వు ఫోకస్ కరెక్ట్గా ఉండాలి. సో ఫిజికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కరెక్ట్ చేసుకోవాలి. ఎవరు ఏదైనా కానీ, ఒక అతను రియల్ ఎస్టేట్లో ఏదైనా చేయాలండి, రియల్ ఎస్టేట్లో ఏదైనా చేయాలి అని చేయండి. రియల్ ఎస్టేట్లో అంటే వాడెవడో ఇల్లు ఉంటుందండి, వాడెవడో అమ్మేస్తాడండి, అక్కడి నుంచి నాకు 10 లక్షలు వచ్చేస్తాయండి, అందులోంచి బిజినెస్ చేసేస్తానండి, అన్ని ఊహలో ఉంటాయి. రియాలిటీ మాత్రం ఇల్లు కదిలి బయటకు వెళ్ళి ఎలా అవుతుంది? సో అలాగా చాలా మంది ఉన్నారు, తెలియకుండానే ఫిజికల్ గా నేను నిజంగా అలా అవుతున్నానా, అవ్వట్లేదా. ఇందులో ఫిజికల్కి వచ్చేసరికి
బయట ఆర్బాటం చూసి నేర్చుకుంటారు. అంటే వైట్ అండ్ వైట్ వేయగానే పాలిటీషియన్ అయిపోయారు అని ఫీల్ అవుతుంటారు. పాలిటిక్స్ లోకి వెళ్ళే కొంచెం పాలిటిక్స్ లోకి వెళ్ళేవాడు వైట్ అండ్ వైట్ వేసుకుని రెడీ అయిపోతాడు ఫస్ట్. నువ్వు బయట కాదు, పాలిటిక్స్ లోకి వెళ్ళాలి అంటే ఆ దేశ కాల మాన పరిస్థితుల్ని బాగా అవగాహన అయి ఉండాలి. ముందు దాని మీద వర్కౌట్ చేయాలి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఫిజికల్ గా నువ్వు ఎంత ప్రిపేర్ అవుతున్నావు. నేను హీరోని అవ్వాలి అనుకుంటున్నానండి, కానీ ఏమి యాక్టింగ్ క్లాసులు చూడట్లేదు, యాక్టింగ్ నేర్చుకోవట్లేదు అంటే వేస్ట్. సో యూ హ్యావ్ టు లెర్న్ దట్. ఫిజికల్ గా దిగి నేర్చుకోగలగాలి. నెంబర్ 1.